ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మార్చి 15వ తారీఖు తర్వాత నూతన వస్తు ఆభరణాలని మకర రాశి జాతకులు కొంటారు. కొంతమంది అయితే విపరీతమైనటువంటి అప్పుని కూడా చేసి ఆభరణాలని కొంటారు. భోగకారకమైనటువంటి వస్తువులు అంటే భోగాన్ని ఇచ్చేవి, ఫోను, కారు, బండి, ఖరీదైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి ఆభరణాలు, అందరికీ కనబడటానికి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి భోగాన్ని ఇస్తాయి అంటారు. అటువంటి ఆభరణాలని వస్తువులని మకర రాశి జాతకులు ఈ మార్చి నెలలో కొనేటువంటి సందర్భాలు గుర్తిస్తున్నాయి. ప్రాప్తి ఉంటుంది. ఏదైతే పోయిన వస్తువులు ఉన్నాయో అవి దొరికేటువంటి ప్రాప్తి కలుగుతుంది. మర్యాదపూర్వకముగా మీ ప్రవర్తన ఎంత బాగుంటే మీ మర్యాదలు అవి ఎదుటవారు మిమ్మల్ని చూసి అంత నేర్చుకుంటారు. హేళనగా మాట్లాడకూడదు. మీ ప్రవర్తనలో మార్పుని తెచ్చుకోండి. హేళన తగ్గించుకోవాలి. చులకన భావన, ప్రతి వ్యక్తిని కూడా చులకనగా చూడవద్దు. ఇవే మీరు చేసేటువంటి మహాపాతకాలు. తద్వారా ధనము వస్తుంది పోతుంది, యవ్వనము ఉంటుంది పోతుంది. చివరికి ఈ పాపాలన్నీ ఈ దేహముతో మనము అనుభవించిన తర్వాత అప్పుడు మనదన్నీ తీరిపోయాకే పరమాత్మ తీసుకెళ్తాడు. కొద్దిగా ఉన్నా తీసుకెళ్ళడు. అణువంత మాత్రము నీ పాపం ఉన్నా నువ్వు అనుభవించాల్సిందే. అణువంత మాత్రము పుణ్యం ఉన్నా నువ్వు అనుభవించాల్సిందే. వీటిని తప్పించుకొని తిరుగుదానికి ఎక్కడా నీకు ఛాన్స్ లేదు. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ సముద్ర అడ్డుగు మట్టాన ఉన్నా నిన్ను అలాగే తీసుకొస్తాడు పరమాత్మ. అది ఈ యొక్క ప్రకృతికి ఉన్నటువంటి శక్తి. కాబట్టి పశ్చాత్తాపపడాలి. మార్చి 15 తర్వాత విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. మంచి చదువులో రాణిస్తారు, ఉన్నత స్థితులకు వెళతారు. ఆర్థిక పరముగా ఈ నెలలో మంచి మంచి అవకాశాలు ఈ యొక్క నెలాఖరి లోపల మకర రాశి వారికి గోచరిస్తూ ఉంటాయి. తెలివిగా డబ్బుని ఖర్చు చేయాలి, విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. బ్రాహ్మణ ఘోష, గోఘోష, దేవతల ఘోష మంచిది కాదు. ఘోష అంటే ఏదో అరుపు అనుకుంటాం. వారిని మనము ఏదైనా అన్నా వారు మనసులో బాధపడ్డా, బ్రాహ్మణులు కానీ గోవులు కానీ, భగవంతుడు బాధపడడు అనుకోండి, మనమే అనుకోవాలి, అయ్యో నేను దేవుణ్ణి ఇట్లా అనేశాను, ఆయన బాధపడ్డట్టు మనకు తెలియదు కదా. ఆయన సర్వాంతర్యామి. నువ్వు పూజించినా పూజించకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ, ఈ విశ్వానికి చుట్టూ వలయంలాగా ఉంటాడు పరమాత్మ. ఆ ప్రారంధాన్ని నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. ఆ అనుభూతిని నువ్వు పొందాలి అనుకుంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి అభివృద్ధిని మనం చేసుకోవాలి. విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా దేశీయ గోవుకి పచ్చి దానాన్ని, పచ్చి పదార్థాన్ని, పచ్చి గడ్డిని ఆహారంగా పెట్టండి. మీకు తెలిసినటువంటి గోశాలలు ఉంటే సంప్రదించి పచ్చి గడ్డిని మకర రాశి జాతకులు ఆవులకి సమర్పణ చేయండి. తద్వారా మీ జీవితాలు ఎంతో ఆనందమయంగా ఉంటాయి. స్వదేశంలో ఉన్నవారైనా విదేశముల్లో ఉన్నవారైనా సరే తప్పనిసరిగా పార్వతీ అమ్మవారి ఆరాధన కానీ, దుర్గా అమ్మవారి ఆరాధన కానీ శుక్రవారం పూట చేయటం మంచిది. శుక్రవారం పూట బొబ్బర్లని ఉదయాన్నే నానబెట్టి మధ్యాహ్నము దాకా నాని తర్వాత సాయంకాలానికి కొంత ఉప్పు వేసి ఉడకబెట్టి బాగా చల్లారిన తర్వాత కొంచెం బెల్లం ఆ బొబ్బర్ల మీద వేసి
ఆవుకి గ్రాసంగా సమర్పణ చేయండి. తప్పనిసరిగా కళత్ర దోషాలు తొలగుతాయి. శని అనుగ్రహాన్ని పొందగలుగుతారు మకర రాశి జాతకులు. ఓం నమ శివాయ. ఓం శుభంకర్యే నమః. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది. 24వ పౌర్ణిమ 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా ఫాల్గుణ పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము ఫాల్గుణ మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ 9 విధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఫాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ. సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తొలగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమ శివాయ.